హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2024 అప్లై చేస్తున్న స్టూడెంట్స్కి చాలా మందికి ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, మా కేటగిరీకి సంబంధించి ఎప్పుడు సర్టిఫికేట్స్ తీసుకోవాలి, కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పాను. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెబుదాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సర్టిఫికేట్స్ కేటగిరీ కిందకి ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారు అని ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయగలరు. ఈ ఆధార్ కార్డు అయితే నెంబర్ సరిపోతుంది, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇవన్నీ కాకుండా ఓన్లీ కేటగిరీ గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను నేను. సో ఓపెన్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు, ఓపెన్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ కాదండి, అదొక క్యాస్ట్ కాదు. ఓపెన్ కేటగిరీ అంటే నేను ఓపెన్ దాంట్లో ఉన్నానని అర్థం, ఓపెన్ కాంపిటీషన్ అని అర్థం ఓపెన్ కేటగిరీ అంటే. కాబట్టి వాళ్ళు ఎటువంటి సర్టిఫికేట్స్ కొత్తగా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. నేను ఓపెన్ కేటగిరీని ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అయితే ఈ ఓపెన్ కేటగిరీలో ఎవరికన్నా ఫైనాన్షియల్గా వీక్ ఉన్న స్టూడెంట్స్, ఎకనామిక్ వీకర్ సెక్షన్ అని దానికి సంబంధించి 10% రిజర్వేషన్ అయితే ఉంది. వాళ్ళకు మాత్రమే, ఓన్లీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు మాత్రమే EWS సర్టిఫికేట్కి సంబంధించి వాళ్ళకు ఒక 10% రిజర్వేషన్ అయితే ఉంది. దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మీరు కనుక ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నట్లయితే, అంటే ఇయర్లీ ఇన్కమ్ బట్టి మీకున్న హౌస్ 1000 SFT లోపల ఉండాలి, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు అడిగితే తెలుస్తుంది. మీరు కనుక ఆ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే, అలాగే OBC NCL, OBC కేటగిరీ అంటే BCA, BCB, BCD ఇలా ఉంటాయి కేటగిరీకి సంబంధించి. ఇది కూడా క్యాస్ట్ కాదండి. OBC NCL అంటే నాన్ క్రిమీ లేయర్. మీకు ఇయర్లీ ఇన్కమ్ 8 lakhs కన్నా తక్కువ ఉండి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ రెండు కూడా EWS అంటే ఓపెన్ కేటగిరీలో ఎకనామిక్ వీకర్ సెక్షన్, OBC NCL అంటే OBC కేటగిరీలో నాన్ క్రిమీ లేయర్. వీళ్ళకు మాత్రమే ఈ రెండు కేవలం ఫైనాన్స్, డబ్బులకు సంబంధించి మాత్రమే. మీ గత సంవత్సరం ఇన్కమ్ను బట్టి ఈ రెండు సర్టిఫికేట్స్ ఇస్తారు. మీరు అప్లై చేస్తుంది 2024లో కాబట్టి ఇప్పుడు ఇన్కమ్ అంటే ఇప్పుడు జరుగుతున్న 2023 అప్ టు March 31, 2024 ఫైనాన్షియల్ ఇయర్ వరకు మీకున్న ఇన్కమ్ను బేస్ చేసుకొని April 1, 2024 తర్వాత తీసుకోవాలి సర్టిఫికేట్ అనేది. ఆ సర్టిఫికెట్టే మనం అడ్మిషన్ కోసం NITలోను IITలోను అడ్మిషన్ కావాలి అనుకుంటే, ర్యాంక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవాలి. మరి ఇప్పుడు ఏం అప్లై చేయాలి అంటే, EWS సర్టిఫికేట్ అయినా OBC NCL సర్టిఫికేట్ అయినా MRO గారు, తహసీల్దార్ గారు ఇస్తారు, తీసుకోవచ్చు. వాటి మీద జగన్ గారి ఫోటో ఉన్నా, కేసీఆర్ గారి ఫోటో ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే, ఈ రెండు కూడా సెంట్రల్ ఫార్మేట్ మోడల్లో ఉండాలి. అప్లికేషన్ మోడల్ సెంట్రల్ ఫార్మేట్ అంటారు. అంటే కొంతమంది ఇప్పుడు ఇందులో BCA, BCB కొన్ని ఉంటాయి. కొన్ని కులాలు రాష్ట్రంలో రిజర్వేషన్ ఉంటుంది, కానీ దేశవ్యాప్తంగా వాటికి దేశం సంబంధించిన వాటిలో రిజర్వేషన్ ఉండదు. తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటాయి. అలాంటి క్యాస్ట్ ఏదైతే ఉందో మరి వాళ్ళకి తెలియదు కదా సెంట్రల్ గవర్నమెంట్కి. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ లిస్టులో ఉన్న వాటికి మాత్రమే మనకి, అందుకనే సెంట్రల్ ఫార్మేట్ అంటారు. మీరు అడగండి MRO ఆఫీసులో, వాళ్ళని చెప్తారు. రెండు ఒకటే ఫార్మేట్ అంటే నో ఇష్యూ, లేదా గూగుల్లో వెతికినా దొరుకుతుంది. దానికి సంబంధించి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో EWS అయినా OBC అయినా ఇప్పుడు ఏం అప్లై చేయాలి అంటే, మీ దగ్గర ఆల్రెడీ EWS కానీ OBC NCL కానీ సర్టిఫికేట్ ఉంటే, తీసుకొని ఉంటే, ఎప్పుడు April 1, 2023 తర్వాత, ఈ సంవత్సరం 2023 April 1 తర్వాత తీసుకొని ఉంటే అప్లై చేయండి. లేదు, నా దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్ లేదు, ఉన్నా లేకపోయినా మళ్ళీ తీసుకోవాలి ఎట్లాగో 2024లో April 1 తర్వాత. కాబట్టి ఇప్పటికే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయండి, ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసేయండి. లేదు అంటే నేను తెచ్చుకుంటాను నెక్స్ట్ ఇయర్, ఎలాగో మళ్ళీ తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఇయర్ 2024 April 1 తర్వాత తీసుకుంటాను అని ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుందంటే గూగుల్లో దొరుకుతుంది. లాస్ట్ ఇయర్ వరకు అయితే వాళ్ళు బ్రోచర్లో ఇచ్చారు, మరి ఇప్పుడు నాకైతే కనపడలేదు. ఆ లాస్ట్ ఇయర్ ఫామే ప్రింట్అవుట్ తీసుకోండి, మీ గూగుల్లో ఉంటుంది, ప్రింట్అవుట్ తీసుకోండి. దాని మీద మీ ఫోటో, పిల్లవాడి ఫోటో, పేరెంట్, కుర్రాడి పేరు లేదా అమ్మాయి పేరు, వాళ్ళ ఫాదర్ పేరు ఇవన్నీ రాసి సిగ్నేచర్ అవి చేసి దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయటం అంతే. అంటే నేను సర్టిఫికేట్ తెచ్చుకుంటాను అని చెప్పటం అంతవరకే. సో EWS, OBC NCL గుర్తుపెట్టుకోండి. అయితే OBCలో కొంతమంది క్రిమీ లేయర్ సార్, నేను మరి నాకు కేటగిరీ వర్తించదంటే మీరు కేవలం ఓపెన్ కేటగిరీలోకే వస్తారు. ఇది రెండుకి సంబంధించి. నెక్స్ట్ SC ST కేటగిరీ, ఈ రెండు క్యాస్ట్ బేస్డ్ సంబంధించిందండి. SC ST క్యాస్ట్ బేస్డ్ సర్టిఫికేట్స్ కాబట్టి అవి మారవు.
కాబట్టి అవి ఎప్పటివైనా 2 సంవత్సరాల క్రితమైనా 10 సంవత్సరాల క్రితందైనా నో ఇష్యూ, దాన్ని మీరు అప్లోడ్ చేసేయచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాదాపుగా ఈ 2 సర్టిఫికేట్స్ కూడా సెంట్రల్ ఫార్మేట్లోనే ఉంటాయి, 99% దాంట్లోనే ఉంటాయి. కాబట్టి అవే మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 2 సర్టిఫికేట్స్ కాస్త జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ పీడబ్ల్యూడీకి సంబంధించి, దానికి సంబంధించిన మెడికల్ డాక్టర్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి, అవి ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది మీరు బ్రోచర్లో కూడా ఉంటాయి, అవి చూసుకోండి. బ్రోచర్ ఎక్కడ దొరుకుతుందంటే jee.main.nta.ac.in అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో ఆన్లైన్లో, అందులోనే బ్రోచర్ ఉంటుంది, చూడండి 120 పేజెస్ ఎంత ఉంటుంది. అందులో మీకు పీడబ్ల్యూడీకి సంబంధించిన ఫార్మేట్ ఉంటాయి, అది ప్రింట్అవుట్ తీసుకొని దానిలో ఫిలప్ చేయించి మెడికల్ సర్టిఫికేట్ అవి అప్లోడ్ చేయొచ్చు. అది సర్టిఫికేట్ సంబంధించి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ నేను ఏదైనా మర్చిపోయి ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు వీలైతే నేను వీలైనంత వరకు ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో వాటి గురించి ఎక్కువ కంగారు పడకండి. ఈ రెండింటికైతే డిక్లరేషన్ ఫామ్స్ మీ దగ్గర పెట్టుకోండి, అది బెస్ట్. అది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రెండైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్, పాత సర్టిఫికేట్స్ అయినా సరిపోతాయి, డోంట్ వరీ. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.